హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. మన ఏపీ ఎంసెట్ ఎగ్జామ్ సంబంధించి వీడియో తీసుకొచ్చాను. మీకు ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఏంటండి మీరు వీడియోలు చూస్తున్నారు, కింద సబ్స్క్రైబ్ కొట్టచ్చు కదా. ఇక్కడ చూడండి ఎంతమంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోలు చూసేస్తున్నారు. కొత్తగా చూస్తే మాత్రం ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. డైలీ ఫాలో ట్రై చేయండి. ఈ ఎగ్జామ్ సంబంధించి డైలీ అప్డేట్స్ అయితే మీకు ఇస్తూ ఉంటాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ప్రజెంట్ ఈరోజు డేట్ వచ్చి 22 అనమాట. అంటే మనకి 21 నుంచి 27 వరకు అయితే మనకి ఏపీ ఎంసెట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇవి టోటల్ 145 సెంటర్స్లో అయితే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఫ్రెండ్స్. దీనికి వచ్చేసి ఆల్మోస్ట్ ఫార్మసీ అండ్ ఇంజనీరింగ్ కలిపి, అగ్రికల్చర్ ఈ మూడింటికి కలిపి ఆల్మోస్ట్ 2,74,000 స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకున్నారు నియర్లీ. పర్టికులర్గా ఎంతమంది అటెండ్ అవుతున్నారు అనేది ఇంకా అయితే ఇన్ఫర్మేషన్ లేదు, కానీ 27 వరకు జరిగే ఎగ్జామ్స్ తర్వాత అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ప్రజెంట్ ఆ ఎగ్జామ్ సంబంధించి మనకి ప్రిలిమినరీ కీ అయితే 28th మే అయితే వస్తుందన్నమాట. అలాగే మనకి ఫైనల్ కీ అనేది మనకి June 5th అయితే రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఫైనల్ కీ కానీ ఇవి చూసుకున్న తర్వాత మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. వాటిని బట్టి మీ ఎక్స్పెక్టెడ్ ర్యాంక్స్ ఎంతవరకు ఉండవచ్చు అనేది అయితే మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ప్రజెంట్ నేనైతే ఒక ఎక్స్పెక్టేషన్ అయితే లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ అన్ని చూసుకున్న దాని ప్రకారం కొంచెం ఎక్స్పెక్ట్ చేసి కొన్ని ర్యాంక్స్ అయితే రాసి పెట్టాను. అవి అయితే సార్ చూడండి, మీకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తాయి. మీరు స్క్రీన్ మీద చూస్తే మొత్తం ఆల్మోస్ట్ మనకి ఈ ఎగ్జామ్ అనేది 160 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ 160 మార్క్స్కి 160 నుంచి 155 మధ్యలో మార్క్స్ వస్తే మాత్రం మీకు ఆల్మోస్ట్ 1 to 50 ర్యాంక్ అయితే వస్తుంది. అలాగే మీకు 154 నుంచి 150 అయితే వస్తే మాత్రం 51 నుంచి 200 ర్యాంక్ అయితే వస్తుంది. అలాగే మీరు లైన్ చూసుకుంటే మనం ఇంకా కిందకు వద్దాం. 49 నుంచి 40 మధ్యలో మార్క్స్ వస్తే మాత్రం 60,000 నుంచి 75,000 ర్యాంక్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. లేదు మీకు బిలో 40 మార్క్స్ వస్తే మాత్రం మీకు 75,000 అబోవ్ ర్యాంక్ అయితే వస్తుంది. ఆల్మోస్ట్ మీకు ర్యాంక్స్ అయితే ఈ విధంగా వస్తాయని కొంచెం ఎక్స్పెక్ట్ చేసి చెప్తున్నాం అనమాట. మీకు ఒరిజినల్ ర్యాంక్స్ అనేవి మీకు టోటల్ రిజల్ట్ అయితే వచ్చాక వస్తుంది. కాకపోతే ఈ లోపు ఎవరైతే ఎంత బాగా రాసారో ఎగ్జామ్స్ అనేవి మీరు కీ చూసుకున్న తెలుస్తుంది. కాబట్టి వాళ్ళకు ఒక గెస్ ప్రకారం మేమైతే బిఫోర్ లాస్ట్ ఇయర్ ఇవన్నీ చూసుకుని ఒక ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ లిస్ట్ అయితే తయారు చేసాం ఫ్రెండ్స్. మీకు ఏమైనా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఇటువంటి ఇన్ఫర్మేషన్ కానీ లేదంటే కాలేజ్ ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా డౌట్స్ ఉన్నా మీకు నాతో మాట్లాడాలని ఉంటే కనుక మనకి కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. అక్కడైతే మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.